హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి, లెక్చరర్ ఇన్ జువాలజీ. ఈరోజు కొన్ని మోడల్ పేపరు విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎట్లా రాయాలి ఇంకా తను కొద్దిగా చూద్దాం. యూజీ జువాలజీ థర్డ్ సెమ్ పేపర్ టైటిల్ నేమ్ యానిమల్ ఫిజియాలజీ అండ్ యానిమల్ బిహేవియర్. యానిమల్ ఫిజియాలజీ అండ్ యానిమల్ బిహేవియర్. అయితే ముచ్చట ఏంటంటే మనకు 80 మార్క్స్ ఉంటాయి. 80 మార్క్స్ మీకు తెలుసు. ఫస్ట్ 12 ఇస్తే 8 చేస్తే 8 into 4 32. సెకండ్ ఏంటంటే మిగతా అన్నీ కూడా ఏబి అని అట్లా 5 క్వశ్చన్ బిట్ వరకు ఉంటుంది. అప్పుడు 16 మార్క్స్ 16 మార్క్స్ 16 అట్లా ఉంటారండి. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి లాస్ట్లో నేను ఒక మోడల్ పేపర్ కూడా చెప్తా, ఎట్లా ఉంటుందో అనేది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మన లాంగ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ లెసన్ నుండి మనకు రెస్పిరేషన్ కానీ సర్క్యులేషన్ కానీ వాటి నుండి మనం డైజెస్ట్ సిస్టమ్ సంబంధించిన వాటి గురించి ఫిజియాలజీ ఉంది కదా. ఫిజియాలజీ అంటే మీకు ఆల్రెడీ పేపర్ను మంచి స్కోర్ చేయొచ్చండి మీరు, ఎందుకంటే మనం ఇంటర్ లెవెల్లో స్కూల్ లెవెల్లో కూడా చదివినాం. ఆ నాలెడ్జ్ కొద్దిగా ఉంది. మనం కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ గ్యాదర్ చేసి మనం ఎక్కువగా మార్క్స్ కొట్టచ్చు. దాన్ని రిలేటెడ్గా ఆన్సర్స్ కూడా రాసే ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఫస్ట్ ఏంటంటే మనకు డైజెషన్లో చూసినట్లయితే లాంగ్ క్వశ్చన్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ అంటే కార్బోహైడ్రేట్, మనం తిన్న రైస్ ఉంది కదా, కార్బోహైడ్రేట్ల డైజెషన్ ఎట్లా అవుతుందని అడగచ్చు, ప్రోటీన్ డైజెషన్ ఎట్లా అవుతుందని అడగచ్చు, లేకపోతే ఫ్యాట్. నాకు మోస్ట్లీ తెలిసి అయితే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఎక్స్ప్లెయిన్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ డైజెషన్ ఫస్ట్ క్వశ్చన్. ఇది కంపల్సరీ. కార్బోహైడ్రేట్ అంటే ఓన్లీ సలైవతో ఇక్కడ అవుతుంది. తర్వాత అంతే, స్టమక్లో పెప్సిన్ లైపేస్ తోటి పెప్సిన్ ప్రోటీన్ అవుతుంది. పెప్సిన్ తోటి ఇక లివర్ అయిన తర్వాత అది ఫ్యాట్ డైజెషన్ చేస్తుంది. మెయిన్గా మనకు స్మాల్ ఇంటెస్టిన్లో సుక్రోజ్, లాక్టేజ్, ఫ్యాక్టరీస్ వల్ల మళ్ళీ కార్బోహైడ్రేట్ ఫైనల్గా గ్లూకోజ్గా మారుతుంది, ప్రోటీన్ అమైనో యాసిడ్స్గా మారుతాయి, ఫ్యాట్ గ్లిజరల్గా మారుతాయి. ఈ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకుని మంచి నీట్గా రాయండి. ఇది మనకు ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్. ఓకే, ఇది ఓ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. అంటే చాలాసార్లు రాసినాం మనం, మీకు తెలుసు. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెలియన్ హార్ట్ అంటారు. ఇక రాయండి. ద స్టడీ ఆఫ్ హార్ట్ మామాలజీ. హార్ట్ ఈజ్ క్లించ్డ్ ఫిస్ట్, హార్ట్ వెయిట్ హ్యూమన్ 300 grams, హార్ట్ డిఫరెంట్ 3 layers, పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం, ఇట్లా అన్నీ రాయండి. అవుటర్ లేయర్ 2 parts, ఎరికిల్స్ 2 ventricles, బైకాప్సిల్ వాల్వ్ ఎట్లుంటుంది అంటే లెఫ్ట్ ఎరికిల్, రైట్ వెంట్రికిల్, ట్రైకాప్సిల్, రైట్ వెంట్రికిల్, రైట్ వెంట్రికిల్, ఇట్లా చాలా నీట్గా ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ డీటెయిల్గా స్టడీ చేస్తే ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అవుతుంది. అది వస్తుంది 100%. మంచి క్వశ్చన్ ఇది, ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. కానీ అప్పుడప్పుడు కార్డియక్ సైకిల్ అన్నా అదే, లేకపోతే ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అన్నా ఒకటే. కార్డియక్ సైకిల్ అంటే ఒక హార్ట్ బీట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక హార్ట్ బీట్ అయ్యే అందుకు మధ్యలో బట్టి గ్యాప్ని మనం కార్డియక్ సైకిల్ అంటే 0.8 ఉంటుంది. దాని డీటెయిల్ స్టడీ ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్ రాయండి. అంటే ఈ రెండిట్లో ఆశించవచ్చు. మనం ఏం ఆశించవచ్చు? ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అన్నా కార్డియక్ సైకిల్ అన్న రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇవి చదవండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మెయిన్గా చూసినట్లయితే మనకు మమ్మీలియన్ హార్ట్ అయిపోయిన తర్వాత ఇది కొద్దిగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఈ వీటి నుండి అంటే రెస్పిరేషన్ నుండి మనకు మెయిన్ ఇంకొకటి లాంగ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 ఎక్స్చేంజెస్. అంటే మన బాడీలో ఆక్సిజన్ ఇన్స్పిరేషన్ ద్వారా తీసుకుంటే ఏం జరుగుతుంది, తర్వాత ఎక్స్పిరేషన్ ద్వారా బయటికి కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా పోతుంది, సెల్ రెస్పిరేషన్ మైటోకాండ్రియా ఎట్లా జరిగింది, ఈ మెకానిజం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మెకానిజం కూడా చదవండి. ఏంటి లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ డైజెషన్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్, ఏదన్నా ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటిది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2 O2, ఇది ఒక క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంటుందంటే డైజెస్ట్ సిస్టమ్ అయిపోయింది, రెస్పిరేషన్లో ఒకటి అయిపోయింది, సర్క్యులేషన్లో ఇది అయిపోయింది. అండ్ ఇక షార్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ యొక్క 3 లెసన్ షార్ట్ క్వశ్చన్ చూస్తే కాన్సెప్ట్ ఆఫ్ హోమియోస్టాసిస్. అంటే మన బాడీకి ఇంత పనులు చేస్తే మనం ఖాళీ రెస్ట్ ఉన్నామండి, కానీ
మన బాడీ అనేది ఎప్పటికీ నిరంతరంగా వర్క్ చేస్తుంది. డైజెస్ట్ సిస్టమ్ ఒక వర్క్, రెస్పిరేషన్ ఒక వర్క్, బ్రెయిన్ సిస్టమ్ ఒక వర్క్, మజిల్స్ ఒక ఇవన్నీ పనులు చేస్తుంటాయి కదా. ఆ హోమియోస్టాసిస్ అనే ప్రాసెస్ ఏందన్నది ఒక షార్ట్లో అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోండి. బోర్ ఎఫెక్ట్, క్లోరైడ్ షిఫ్ట్ 100% ఇంపార్టెంట్ షార్ట్లో. బోర్ ఎఫెక్ట్ అంటే మనం మన బాడీలో బ్లడ్ను హిమోగ్లోబిన్ మోసేటప్పుడు ఆ రక్తంలో మనకు రక్తం హిమోగ్లోబిన్ మోస్తుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చినప్పుడు చేంజెస్ వస్తుంది. ఆ ప్రభావాన్ని బోర్ ఎఫెక్ట్ కూడా చదవండి. కార్బోనేట్ బైకార్బోనేట్ల మధ్యలో క్లోరైడ్ షిఫ్ట్ అయినప్పుడు వచ్చేదాన్ని క్లోరైడ్ షిఫ్ట్. ఈ రెండు షిఫ్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్లో. క్లోరైడ్ షిఫ్ట్ అండ్ బోర్ ఎఫెక్ట్, ఈ రెండు కంపల్సరీ చదవండి. తర్వాత మయోజెనిక్ హార్ట్, న్యూరోజెనిక్ హార్ట్. ఇప్పుడు మన హార్ట్ అనేది స్పెసిఫైడ్ మజిల్, ఒక కార్డియాక్ మజిల్తో ఫామ్ అయింది కాబట్టి ఇది కార్డియాక్. దాన్ని ఏమన్నా అంటే దాన్ని మయో అంటే ఇండికేట్ మజిల్. మయోజెనిక్ హార్ట్ అంటే దాన్ని మనం దేనిగా ట్రీట్ చేయొచ్చు అంటే హార్ట్, మన హ్యూమన్ కానీ ఫిష్ కానీ యాంఫీబియన్, రెప్టైల్స్, మామల్స్ ఇవన్నీ మయోజెనిక్ అంటే మజిల్తో, మెత్తని మజిల్తో తయారైంది కాబట్టి. న్యూరోజెనిక్ హార్ట్ అని షార్ట్లో అడుగుతాడు. అంటే నర్వ్స్ అన్నీ కూడా ఒక రాగా ఏర్పడితే దాన్ని న్యూరోజెనిక్. ఎందుకంటే రొయ్యలు, ప్రాన్స్ కానివ్వండి, తర్వాత ఇంకా మన ఆర్థోపోడజీవ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కానీ వీటిలో జరిగే దాన్ని ఏమంటారంటే న్యూరోజెనిక్. న్యూరోజెనిక్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ న్యూరాన్స్తో, నర్వ్స్తో ఫామ్ అయింది. ఇక్కడ మయోజెనిక్ అంటే మజిల్స్తో ఫామ్ అయింది. ఇది గుర్తుపెట్టుకొని రాయండి, ఈజీగా బాగుంటుంది. తర్వాత ట్రాకీకార్డియా, బ్రాడీకార్డియా అని అడుగుతాడు. ఇది షార్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టాకీ అంటే ఏంటంటే స్పీడ్, కార్డి అంటే హార్ట్ బీట్, అంటే అబ్నార్మల్ హార్ట్ బీట్. మన హృదయం ఉంది చిన్న, మనకు 72 సార్లు నిమిషాన్ని కొట్టుకోవాలి, అది నార్మల్. అబ్నార్మల్ అంటే బాగా తక్కువ కావడం, బాగా ఎక్కువ కావడం. ఇప్పుడు మన బీపీ ఉందనుకోండి 120/80, కిందికి అయితే లో బీపీ అవుతాం, పైకి అయితే హై బీపీ అవుతాం, రెండు డేంజరే. ఇక్కడ కూడా హార్ట్ బీట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే చిన్న, హార్ట్ బీట్ అనేది బాగా కొట్టేసుకుంది అనుకోండి, దాన్ని టాకీకార్డియా. టాకీ మీన్స్ స్పీడ్, కార్డియా మీన్స్ హార్ట్ బీట్. అంటే హై హార్ట్ బీట్స్ అనేది హైగా ఉంటే దాన్ని ట్రాకీకార్డియా అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు హార్ట్ బీట్ అనేది స్లోగా వచ్చేస్తే దాన్ని ఏమనాలంటే బ్రాడీకార్డియా. బ్రాడీ అంటే స్లో, కార్డియా అంటే హార్ట్ బీట్స్. అంటే ట్రాకీకార్డియా టైంలో ఎన్నిసార్లు హృదయం కొట్టుకుంటుంది అంటే యావరేజ్గా 72 సార్లు కొట్టుకోవాలి, కానీ టాకీకార్డియా వచ్చిన తర్వాత స్పీడ్ ఎంత అవుతుంది, 100 దాటిపోతుంది. 110, 120 టెన్షన్ పడతా అంటూ షివరింగ్ వస్తుంది, మొత్తం చెమటలు పట్టేస్తాయి, దాన్ని ట్రాకీకార్డియా అంటే. బాడీ కార్డియా అంటే ఏంటంటే స్లోగా వస్తుంది, మరీ నెమ్మదిగా 60 కొట్టుకుంటుంది, ఇంకా తక్కువ కొట్టుకుంటుంది, తక్కువ హార్ట్ బీట్ వస్తుంది. బ్రాడీ అంటే స్లో అన్నట్టు, 60 కంటే తక్కువ వస్తుంది, ఇది బ్రాడీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, షార్ట్. బోర్ ఎఫెక్ట్ అంటే మా ఆక్సిజన్ రవాణా చేసే హిమోగ్లోబిన్పై కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం చూపుతాయి, అదొకటి. తర్వాత క్లోరైడ్ షిఫ్ట్ అంటే కార్బోనేట్ బైకార్బోనేట్ల మధ్య క్లోరైడ్స్ రావడం, క్లోరైడ్ షిఫ్ట్. తర్వాత హీమోసైనిన్ అంటే ఏంటంటే మన బాడీలో హిమోగ్లోబిన్ ఉంది కదా, దీని రక్తాన్ని సరఫరా చేస్తుంది. అంటే బాడీలో గ్యాసెస్ అనేది సరఫరా చేసేది హీమోగ్లోబిన్, రెస్పిరేటరీ పిగ్మెంట్. అందులో ఫెర్రస్ అయాన్స్ ఉంటాయి. మరి హీమోసైనిన్ అని షార్ట్ అడుగుతాడు. హీమోసైనిన్ అంటే కాపర్ అయాన్స్ ఉంటే దాన్ని ఏమనుకోవాలంటే మనం హీమోసైనిన్ అంటాం. హిమోగ్లోబిన్ ఉంటే బ్లడ్ రెడ్గా ఉంటుంది, హీమోసైనిన్ అంటే బ్లడ్ బ్లూ ఇన్ కలర్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఫెర్రస్ అయాన్స్ ఉంటాయి, హీమోసైనిన్లో కాపర్ అయాన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే మొత్తానికి అర్థమైపోయింది షార్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హోమియోస్టాసిస్, బోర్ ఎఫెక్ట్, క్లోరైడ్ షిఫ్ట్, టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. ఓపెన్ టైప్ సర్క్యులేషన్, ఇది షార్ట్ ఇంపార్టెంట్. ఓపెన్ టైప్ సర్క్యులేషన్, క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్. ఓపెన్ టైప్ అంటే వితౌట్ బ్లడ్ వెసిల్స్, అంటే బ్లడ్ సైనసెస్ ద్వారా, కోటరాల ద్వారా ఫ్రీగా మూవ్ అవుతుంది, దాన్ని ఏమనాలంటే వివృత రక్త ప్రసరణ, అంటే ఓపెన్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ ఆర్థోపోడా, మొలస్కల్ జీవి, కాక్రోచ్. క్లోజ్ బ్లడ్ అంటే మన రక్తనాళంలో రక్తం ప్రవహిస్తుందని క్లోజ్ బ్లడ్ అంటే. ఎగ్జాంపుల్ ఎర్త్వామ్, ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్. అదేవిధంగా ఇట్లా ఇవన్నీ మీరు చదవండి. దాంతోపాటుగా ట్రాకీకార్డియా అంటే స్పీడ్గా హార్ట్ బీట్ చేయడం, బ్రాడీకార్డియా అంటే స్లో చేయడం. ట్రాకీకార్డియాలో 120 హార్ట్ బీటు, బ్రాడీకార్డియాలో 60 కంటే తక్కువ, అది 110 కంటే ఎక్కువ, అది ఓకే. తర్వాత టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్, ఓపెన్ టైపు, క్లోజ్ టైపు, మయోజెనిక్ హార్ట్, న్యూరోజెనిక్ హార్ట్ అని చెప్పేసుకున్నాం. ఇది ఈ 3 సంబంధించిన వాటిలో ఇంపార్టెంట్. ఇంకొకటి మళ్ళా నెక్స్ట్ మజిల్ సిస్టము, సర్క్యులేట్ సిస్టము, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ సంబంధించినవి చూద్దాం. అయితే మజిల్ సిస్టమ్ సంబంధించిన వాటిలలో టైప్స్ ఆఫ్ మజిల్స్ షార్ట్ క్వశ్చన్ ఇప్పటికి అడుగుతారు. ఇప్పుడు షార్ట్ చూద్దాం. వీటిలో టైప్స్ ఆఫ్ ఎక్స్క్రియేటరీ ప్రొడక్ట్ బేస్డ్ యానిమల్స్ 3 టైప్స్: అమోనోజెనిక్ యానిమల్స్,
యూరియోటెలిక్ యానిమల్స్, యూరికోటెలిక్. అమోనోటెలిక్ అంటే అమోనియన్ ఎక్స్క్రీట్ చేసే యానిమల్స్ అమోనోటెలిక్. యూరియోటెలిక్ అంటే యూరిన్ రిలీజ్ చేసేటివి యూరియోటెలిక్. యూరికోటెలిక్ అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ అని రాసే ఎగ్జాంపుల్. అమోనోటెలిక్ ఎగ్జాంపుల్ బోనీ ఫిషెస్. యూరియోటెలిక్ యాంఫీబియన్స్, మ్యామల్స్. యూరికోటెలిక్స్ యూరిక్ యాసిడ్ కాబట్టి ఎగ్జాంపుల్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక టైప్స్ ఆఫ్ మజిల్ అడుగుతాడు షార్ట్లో. ఏంటంటే స్కెలిటన్ మజిల్ ఉంటుంది, స్మూత్ మజిల్స్ ఉంటుంది, కార్డియక్ మజిల్స్. ఇప్పుడు ఈ యొక్క బోన్కు మజిల్ ఉంటే దీన్ని స్కెలిటన్ అండ్ మజిల్స్ అనాలి. స్ట్రేటెడ్ మజిల్స్, కంట్రోల్డ్ మజిల్. తర్వాత డైరెక్ట్ స్మూత్గా ఉంటే దాన్ని స్మూత్ మజిల్ అనేది అన్కంట్రోల్డ్ మజిల్స్. కార్డియక్ అంటే స్పెసిఫైడ్ హార్ట్ ప్రిపేర్ అయిన మజిల్ని కార్డియక్ మజిల్స్. ఇది మీరు రాసే ప్రయత్నం చేయండి జాగ్రత్త షార్ట్. తర్వాత న్యూరాన్ స్ట్రక్చర్ అన్న డయాగ్రామ్ అడగచ్చు 4 మార్క్స్కి షార్ట్లో. న్యూరాన్కి సంబంధించిన యాక్సిన్ జనరేట్ అయింది అనేది అడగచ్చు షార్ట్లో చూసుకోండి. తర్వాత యాక్షన్ పొటెన్షియల్ అంటే నర్వ్స్లో ఉంటుంది, అది చదవండి. ఎసిటైల్ కొలైన్ ఉంటుంది. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దీని పక్కపండి 4 చిన్న బఠానీ గింజలు ఉంటుంది పారాథైరాయిడ్. ఇది కాల్షియం లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. కాల్షియం తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లం, అది చదవండి. ప్యాంక్రియాస్ అంటే మిక్స్డ్ గ్లాండ్, సమ్ పార్ట్, అది కూడా షార్ట్ ఇంపార్టెంట్. సమ్ పార్ట్ డక్ట్ ఉంటుంది, సమ్ పార్ట్ డక్ట్లెస్ ఉంటుంది. సో దట్స్ వన్ ఈజ్ కాల్డ్ ఏంటంటే మిక్స్డ్ గ్లాండ్ అంటాం. డక్ట్ పార్ట్ డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ లాగా. డక్ట్లెస్ పార్ట్ హార్మోన్, ఎందుకంటే అది లాంగర్హాన్స్ రిలీజ్ చేసి ఆల్ఫా సెల్స్ ఉంటే బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ గ్లూకోగా రిలీజ్ చేసి గ్లైకోజన్ స్టోర్ చేస్తుంది. బీటా సెల్స్ షుగర్ తగ్గించి డయాబెటీస్ రాకుండా చూస్తుంది. ఒకవేళ షుగర్స్ లెవెల్ పెరిగిపోతే షుగర్ కానీ డయాబెటీస్ అంటాం. ఈ ప్యాంక్రియాస్ గురించి షార్ట్ అన్నట్టు అర్థమైంది చిన్న. ఇప్పుడు ఏంటి అయిపోయినాయి షార్ట్లో? న్యూరాన్ అయిపోయింది, తర్వాత యాక్షన్ పొటెన్షియల్ అయిపోయింది, తర్వాత సైనాప్స్ ఇంపార్టెంటే, ఎసిటైల్ కొలిన్ ఇంపార్టెంటే, పారాథైరాయిడ్ హార్మోన్, ప్యాంక్రియాస్. ఈ షార్ట్ క్వశ్చన్స్. ఇక లాంగ్ చూద్దాం. తర్వాత లాంగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్క్రైబ్ ద ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటన్ మజిల్స్లో పెరిమైసియం, మైసియం. మయోలజీ అంటే ఇండికేట్ మజిల్ అన్నట్టు, పెరి అంటే అవుటల, పెరిమైసియం, మయో అంటే మధ్యలో, ఎండోమైసియం అంటే లోపల. ఆ ఫిజికల్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు స్లైడింగ్ ఫిలిమెంట్ థియరీ కూడా చూడండి. మెయిన్ అయితే స్కెలిటన్ మజిల్ చూడండి. తర్వాత నెఫ్రాన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్ స్టడీ ఆఫ్ ఎక్స్క్రీట్ సిస్టమ్ ఇన్ మ్యామల్స్ ఆర్ హ్యూమన్ అని అడగచ్చు. అప్పుడు ఎక్స్క్రీట్ సిస్టమ్ అంటే కిడ్నీలో ఏ పేర్ ఆఫ్ కిడ్నీ, ఏ పేర్ ఆఫ్ యూరేటర్స్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా. కిడ్నీలో చూస్తే గ్లోమరులర్ కార్ప్సూల్స్ అండ్ రీనల్ ట్యూబ్యూల్స్. ఇందులోపల గ్లోమరులస్ ఉంటుంది, రీనల్ ట్యూబ్యూల్స్. గ్లోమరులస్లో మళ్ళీ మనకు ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్లో ఇదంతా డీటెయిల్ రాయాలి. ఫస్ట్ ఏంటిది రీనల్ క్యాప్సూల్స్ ఉంటుంది. సెకండ్ ఏముంటుంది రీనల్ ట్యూబ్యూల్. రీనల్ క్యాప్సూల్స్ మాల్పిజియన్ బాడీ ఉంటాం, దాంట్లో గ్లోమరులస్ ఉంటుంది, రీనల్ బోమన్ క్యాప్సూల్స్. గ్లోమరులస్లో ఎఫరెంట్ రీనల్ ఆర్టరీస్, ఇఫరెంట్ రీనల్ ఆర్టరీస్ ఉంటుంది. బోమన్ క్యాప్సూల్ కప్పు లెక్క ఉంటుంది. ఇందులోనూ ప్రాక్సిమల్ కన్వర్ట్ ట్యూబుల్లో ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్, లూప్ ఆఫ్ ఫిన్లీ, అసెండింగ్ పార్ట్, డిసెండింగ్ పార్ట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్, తర్వాత కలెక్టివ్ డక్ట్ అవన్నీ ఉంటాయి. అవి చదివే ప్రయత్నం చేయండి. మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కానీ ఎక్స్క్రీట్ సిస్టమ్ కానీ, అది ఇంపార్టెంట్. ద నర్వస్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ కూడా అడగచ్చు. ఇది ఇక్కడికున్న లాంగ్ క్వశ్చన్ సంబంధించింది షార్ట్ అన్నట్టు. ఇవి ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనిమల్ బిహేవియర్ వస్తుందండి. ఎనిమల్ బిహేవియర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే రిఫ్లెక్సెస్ ఎట్లుంటుంది, ఒక యానిమల్ వచ్చే రిఫ్లెక్సెస్, సైనెసెన్స్ అంటే మనకు దాన్ని ఏమంటామంటే బయోలుమినిసెన్స్ అంటే కొన్ని వెదజల్తాయి కాంతి ఏందని చదవాలి. దాని తర్వాత ఏంటంటే లర్నింగ్ అంటే ఏ యానిమల్ సృష్టి లోపల అది తనకు తాను లర్నింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు పక్షుడు ఈ సీక్వెన్స్ పోవడం, ఒక తర్వాత ఒక చీములు అనుకో ఫిరోమిన్స్ ద్వారా ఒక సీక్వెన్స్, దాన్ని లర్నింగ్ చేస్తుంది అన్నట్టు. ఇంప్రింటింగ్ అంటే జ్ఞాపకాలు యానిమల్స్ ఎట్లుంటాయి. తర్వాత ఫిరోమిన్స్ అంటే కెమికల్స్ చెప్పినా కదా, చీమలు ఫిరోమిన్స్ అంటే ఏంటంటే ఒకదానికి ఒకటి ఫిరోమిన్స్ ఉండడం వల్ల ఆ ఫిరోమిన్స్ వాసనతో మనమన్నా లైన్ ఉండగానే అంత స్ట్రైట్ లైన్ ఉంటుంది. బయాలజికల్ క్లాక్స్ ఉంటాయి. బయాలజికల్ క్లాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ మనం నిద్ర మెలకువ చేస్తాం, అదొక క్లాక్ అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఫీమేల్లో మెన్స్ట్రువల్ సైకిల్, ఇది కూడా ఒక బయాలజికల్ క్లాక్. అంటే మన బాడీలో ఒక క్లాక్ లెక్క. అంటే ఇంకొకటి ఏంటి పక్షులు తేనెటీగలు అనుకోండి సూర్యకాంతికి అడ్జస్ట్ చేసుకుంటే అవి ఏ టైంలో పోవాలి, అదొక బయాలజికల్ క్లాక్ అంటాం.
బయాలజికల్ రిథమ్స్ అంటే మన హార్ట్ బీట్ చేయడం గానీ, బయాలజికల్ రిథమ్స్, తర్వాత మెటబాలిజమ్స్‌లు గానీ, తర్వాత ఇవన్నీ కూడా ఏందంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో ఏదైనా పారాసైట్స్ ఇంటర్నల్‌గా ఇవి. అప్పుడు రాత్రి పెరి ఒక రక్త కణాల లోపల 4 గంటల సమయంలో తిరుగుతాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లోపల. దాన్ని ఏమంటారంటే బయాలజికల్ రిథమ్స్ అంటారు. ఇవి కూడా మీరు తప్పకుండా బయాలజికల్ క్లాకు, బయాలజికల్ రిథమ్స్ అండ్ ఫిరోమిన్స్ అంటే చెప్పిన కదా! చీమలు పోవడానికి గల కారణం కెమికల్స్ అట్లా ఆ ఫిరోమిన్ హార్మోన్ వల్ల. తర్వాత సర్కేడియల్ రిథమ్స్, సోషల్ బిహేవియర్. అంటే యానిమల్స్ ఒక పక్షి చచ్చిందనుకోండి, అన్నీ వచ్చి ఉంటాయి. సోషల్ బిహేవియర్ అంటే మన హ్యూమన్‌లో సోషల్ బిహేవియర్ తగ్గింది ఇప్పుడు గానీ, ఒకప్పుడు ఉండే. కానీ మిగతా జంతువులైతే చాలా బాగుంది. అట్లా సోషల్ బిహేవియర్ కూడా రిఫ్లెక్సెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి షార్ట్ క్వెషన్. ఇక లాంగ్‌లో చూసినట్లయితే లెర్నింగ్ గురించి వాట్ అబౌట్ ఫైలోజెనీ లెర్నింగ్ కావచ్చు. తర్వాత రైట్ అబౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటే మనం అనేక ప్రయత్నాలు ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటే ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండలో హాఫ్ వాటర్ ఉంది, కాకి దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే తాగాలి, తాగకపోతే సత్తది. ఎందుకంటే దానికి లెర్నింగ్ కావాలి. అప్పుడు ఏంటంటే ఆ మంటకు లెర్నింగ్ ఎట్లా వస్తుంది, చిన్న చిన్న గుళికరాలు ఎత్తుది వేయడం వల్ల లెర్నింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, పైకి వాటర్ వస్తుంది, తాగుతుంది, లెర్నింగ్ సక్సెస్ అవుతుంది. అంటే లెర్నింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటే ఇంత ఆరండెక్ చేసిన ప్రకారం ఏంటంటే యానిమల్స్ అనేటివి లెర్నింగ్ చేసిలో అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు జువాలజీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడే కాకుండా సార్ చెప్పినప్పుడు సజెషన్ తీసుకొని మంచి క్లాసులని రాయంగా చేస్తే ఫైనల్ పర్ఫెక్ట్ వస్తుంది. అంటే దోషాల సంఖ్య తగ్గుతుంది, సక్సెస్ సంఖ్య పెరుగుతుంది. ఒకటేసారి డైరెక్ట్ అటాకింగ్ చేస్తే తక్కువ మార్కులు ఇస్తే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రయత్నాల సంఖ్య పెరిగినప్పుడు ఫలితం వస్తుంది అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ యొక్క ఉద్దేశం. అది చదవండి, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. అండ్ సోషల్ బిహేవియర్ చదవండి. ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్టింక్టివ్ బిహేవియర్ కూడా చదవండి. ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. టోటల్గా ఇవన్నీ మనం స్టడీ చేసినాం. స్టడీ చేసిన తర్వాత ఒక మోడల్ పేపర్ చూద్దాం. కొన్ని ఎట్లా ఇచ్చిందంటే 12 క్వశ్చన్లకు ప్రీవియస్ మోడల్ పేపర్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్ ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రీవియస్ మోడల్ పేపర్ చూపిద్దాం, ఒకటి చెప్తున్నా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్ కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్ కానీ, నెఫ్రాన్, బ్రాడీకార్డియా, బోర్ ఎఫెక్టు, హీమోసైనిన్, సైనాప్స్, థైరాయిడ్ గ్లాండ్, టెటానస్, అండ్ ఆఫ్టర్ దట్ కమ్యూనికేషన్, హ్యాబిచుయేషన్, బయాలజికల్ రిథమ్స్. ఇది ఒక మోడల్ పేపర్లో ఫస్ట్ బిట్లో 12 వచ్చినా మీరు 8 చేయాలి ఒక మోడల్ పేపర్ అన్నట్టు. ఏంటంటే మనం ఒకసారి చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్, నెఫ్రాన్, బ్రాడీకార్డియా, బోర్ ఎఫెక్టు, హీమోసైనిన్, సైనాప్స్, థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ గురించి లాంగ్ కావచ్చు, షార్ట్ కావచ్చు అండి. థైరాయిడ్ గ్లాండ్కి బటర్ఫ్లై ఎక్కువ ఉంటుందండి. ఇది సీక్రేషన్ తక్కువ చేస్తే హైపోథైరాయిడ్, ఎక్కువ రిలీజ్ చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాం. మనకు థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తే అంటే మన బాడీలో మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మెటబాలిజం అంటే ఇది శ్వాస తీసుకోవడం, తర్వాత ఆహారం జీర్ణం కావడం, నర్వస్ సిస్టమ్ మజిల్ పని చేయడం, బోన్స్ స్ట్రాంగ్ ఉండడం, నర్వ్స్ బాగుండడం, ఇవన్నీ ఏంటంటే థైరాయిడ్. ఒకవేళ తగ్గిందనుకోండి ఏమవుతుందండి, శ్వాస నిమ్మలంగా వస్తుంది, బాగా స్పీడ్ గట్టిగా పీల్చుకోవాల్సి వస్తుంది. తర్వాత అన్నం అరగాక గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఊకే బేగులు వస్తాయి, తేన్పులు వస్తాయి. తర్వాత ఏమవుతుంది, చేత కాదు, బోన్ పెయిన్స్ వస్తాయి, మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువ కావడం వల్ల హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే ఏమవుతుందంటే స్పీడ్ అవుతుంది, ఇక్కడో స్లో అయిన మెటబాలిజమ్స్. ఇంకో ఏమవుతుంది, ఎక్కువైతే స్పీడ్ అప్ అవుతుంది. స్పీడ్ అంటే ఏంటిది, ఇక్కడనేమో హైపోథైరాయిడిజంలోనేమో బాగా లావ్ అవుతాం, హైపర్లో ఏమో తక్కువ లావ్ అవుతాం, బక్క పడిపోతారు. తర్వాత స్పీడ్గా శ్వాస తీసుకుంటారు, స్పీడ్గా డైజెషన్ అవుతుంది. అన్ని స్పీడు హైపర్ అంటే, ఇలా అయితే అన్ని స్లో. ఇది థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే T3 సెల్స్, T4 సెల్స్ రిలీజ్ చేస్తుంది. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉంటుంది. ఇంకొకటి లాంగ్ క్వశ్చన్ ఏం చిన్న అంటే హార్మోన్లలో పిట్యూటరీ గ్లాండ్ గురించి కూడా చదవండి. పిట్యూటరీ గ్లాండ్ అంటే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఇందు లోపల మనకు పీ షేప్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటాయి, ఎడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. ఎడినో హైపోఫైసిస్ అంటే పూర్వ పిట్యూటరీ అంటే యాంటీరియర్ పిట్యూటరీ, పారాపిట్యూటరీ అంటే న్యూరో హైపోఫైసిస్. ఇది ఉన్న చిన్న పార్ట్లో యాంటీరియర్ పిట్యూటరీ 6 కంట్రోల్ చేస్తుంది, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండ్ ఆఫ్టర్ దట్ ల్యూటినైజింగ్ హార్మోన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, తర్వాత ప్రొలాక్టిన్, ఎడ్రినోకార్టికోట్రోపిన్ హార్మోన్ 6 రిలీజ్ చేస్తాయి. అంటే పోస్టర్ తర్వాత ఏంటుంటుందంటే ఆక్సిడోసిన్, వాసోప్రెసిన్. ఇది గుర్తుపెట్టుకొని టోటల్ రాయండి. ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్ స్టడీ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇది ఇంపార్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది అయిపోయింది అన్నట్టు. ఇంకొకటి బయాలజికల్ రిథమ్స్ లోపల పురుషుల లోపల
యుక్త వయసులో పిల్లలల్లా పగటిపూట తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువగా ల్యూటెన్స్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది బయాలజికల్ రిథమ్ సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది మీకు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. రైట్ అబౌట్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ డైజెస్టెడ్ అండ్ మెటీరియల్. అంటే ఫుడ్ డైజెషన్ అయితే ఎట్లా పోతుంది అనేది అడిగిండు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్ బేస్డ్ అమోనోటెలిక్, యూరియోటెలిక్, యూరికోటెలిక్. ఒక ఎగ్జాంపుల్ అంతే. నెక్స్ట్ వన్ ఏంటంటే రైట్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇంకోటి రైట్ అబౌట్ ద రెగ్యులేషన్ ఆఫ్ హార్ట్ బీట్. అంటే ఇది హార్ట్ బీట్ అంటే హార్ట్ స్ట్రక్చర్, హార్ట్ అవన్నీ అడుగుతుంది తప్పకుండా. ఇంకోటి ఏంది డిస్క్రైబ్ ద ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెల్టన్ మజిల్ అడిగిండు. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే స్కెల్టన్ మజిల్ అడిగిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద పీటరీ గ్లాండ్, అంటే దాని గురించి లాంగ్లో. ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద బిహేవియర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్ ఆఫ్ బిహేవియర్. అండ్ లాస్ట్ వన్ బి ఏంటిదంటే గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఏ బయాలజికల్ క్లాక్ అని ఇచ్చిండు. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కూడా అనొచ్చు. ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా అంతా చదివిన తర్వాత నేను చెప్పిన ఫోకస్ కొద్దిగా విని తర్వాత రాసే విధానం ఇట్లా విధంగా రాసేసి మంచిగా డయాగ్రామ్ ఉన్న వాటికి లాంగ్ క్వశ్చన్ రిలేటెడ్ డయాగ్రామ్ వేసి ఆ లేబులింగ్లు హెడ్డింగ్లు పెట్టుకుంటే మంచిగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మంచి మార్కులు పొంది మీ స్కోర్ బాగా కావాలని కోరుకుంటూ మీ రమణాచారి. థ్యాంక్ యూ సో మచ్. Do like and subscribe my channel. Share your friends. Thank you students. Wish you all the best. Success కావాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్. Thank you.